पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदम् पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 207, 208 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. 207 శ్లోకం మొదలు. असन्निवृत्तौ तु सदात्माना स्फुटा प्रतीतिरेतस्य भवेत् प्रतीचः ततो निरासकरणीय एव सदात्मानः सात्वहमादिवस्तुनः. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఏతస్య ఈ ప్రతీచః అంతర్వర్తియగు జీవుడికి అసత్ సత్తుగాని అవిద్య యొక్క నివృత్తౌ సత్యం నివృత్తి అగుచుండగా అజ్ఞానం నశిస్తుండగా సదాత్మన పరమాత్మ స్వరూపముతో స్ఫుటముగా ప్రతీతః ప్రసిద్ధి భవేత్ అగును. తతః ఆ కారణం వల్ల అహమాది వస్తునః నేను అన్నది మొదలగు వస్తువు యొక్క అంటే అహంకారాది అనాత్మ పదార్థాల యొక్క అని అర్థం చేసుకోవచ్చు మనం. సాధు లెస్సగా నిరాసహ పోగొట్టడము సదా ఎల్లప్పుడూ ఆత్మనః తనకు కరణీయ ఏవ చేయదగినది అంటున్నారు. అంటే ఏమిటి అర్థం అంటే ఇక్కడ ప్రతిపదార్థం ఏం చెప్తున్నారు మనకి అంటే సత్యాత్మను గురించిన విచారణం చేయడం వల్ల అసత్తు నివర్తింపబడి ప్రత్యేగాత్మ అంటే అంతఃకరణమైన ఆత్మ యొక్క ప్రతీతి కలగడం ఆరంభం అవుతుంది మనకి. కాబట్టి అహంకారము మొదలైనటువంటి అనాత్మలు నిరాకరణం చక్కగా జరగాలి మనకి అంటూ చెప్పడం జరుగుతుంది. నిరాకరణం చక్కగా జరగాలి అంటూ ఇక్కడ సూచిస్తున్నారనమాట. అనాత్మ అసత్యము మిథ్యావస్తువు తొలగిపోయినప్పుడు సత్యరూపమైన ఆత్మ యొక్క స్పష్టమైన అనుభూతి అవగాహన ఈ సాధకుడికి అంతర్ముఖ ఆత్మ యొక్క ప్రభావం వల్లే కలుగుతుంది. అందువల్ల తొలగింపు చేయాల్సింది ఏమిటి అంటే నేను శరీరము నేను మనస్సు మొదలైన అహంకార ఆధారిత అనాత్మ వస్తువుల్ని తప్పకుండా తొలగించాలి అంటూ ఇందులో అర్థం చేసుకుంటున్నాను అనమాట. బురద తొలగితే నీరు స్పష్టంగా కనిపిస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఆత్మ ఎందుకు కనిపించడం లేదు అంటే ఆత్మ కనిపించకపోవడం కాదు, అనాత్మ మీద ఉండే మమకారము అహంకారము దేహాభిమానం అనే ముసుగు కప్పేసుకున్నాం మనం అంటున్నారు శంకర్ల వారు. ఆత్మను పొందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు? ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. తొలగించాల్సిందేమిటి మనం అంటే ఆ దేహాభిమానము మనోభిమానము బుద్ధ్యాభిమానము అహంకారం వీటిని గనక మనం తొలగిస్తే ఆత్మ మీ దగ్గరే ఉంది అంటున్నారు. ఒక అద్దం మీద దుమ్ము పేరుకుపోయి ఉంటుంది, ముఖం కనిపించదు. దుమ్ము తుడిస్తే కొత్త అద్దం ఏమైనా తయారవుతుందా ఏమిటి? లేదు. అద్దం ముందే ఉంది. ఆత్మ ఎప్పుడూ ఉంది, తొలగించాల్సింది అవిద్య మాత్రమే అంటున్నారు శంకర్ల వారు. ఇక్కడ అసత్ అంటే మనం ఏం చెప్పుకోవాలి? శరీరము ప్రాణము మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ
మారుతున్నాయి, అనిత్యాలైనవి. కాబట్టి పరమార్థంలో అసత్ అని చెప్పబడుతున్నాయి అన్నమాట. సదాత్మనః స్ఫుటా ప్రతీతి అన్నారు. ఆత్మను మనం సృష్టించాం, అది స్వయం ప్రకాశం. కానీ అనాత్మతో కలిసిపోయిన భావం వల్ల స్పష్టంగా అది మనకు కనిపించడం లేదు. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. మేఘాలు తొలిగితే సూర్యుడు కొత్తగా ఏమీ పుట్టుకు రావట్లేదు, అక్కడ స్పష్టంగా కనబడుతున్నాడు మనకి, అంతే. అనాత్మ తొలిగితే ఆత్మ కూడాను స్పష్టం అయిపోతుంది. అసత్యానికి ఉనికి లేదు, సత్యానికి నాశనం లేదు అంటారు కదా భగవద్గీతలో. అలాగే జ్ఞానం అజ్ఞానాన్ని జ్ఞానేనతు తదజ్ఞానం నాశితం క్షేత్రజ్ఞం చాపి మా విద్ధి. శరీరం క్షేత్రం, దాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు, అదే ప్రత్యేగాత్మ అంటారు. బృహదారణ్యకంలో ఇది కాదు ఇది కాదు అంటూ అన్ని అనాత్మలను తొలగిస్తే తత్వమసి అంటూ నువ్వే ఆ సత్యస్వరూపుడు అవుతావు అంటున్నారు చాందోగ్యంలో. నిత్యమైన ఆత్మ అనిత్యమైన శరీరాది వాటికంటే భిన్నం అంటుంది కఠోపనిషత్తు. ఆత్మజ్ఞానం సంపాదించేదేమీ కాదు, అజ్ఞానాన్ని తొలగించేదే. విగ్రహంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే విగ్రహం ఏమి కొత్తగా తయారవదు. అలాగే ఆత్మ ఎప్పుడూ సిద్ధమే, దేహాభిమానం తొలగితే ప్రత్యక్షమైపోతుంది. ఇక్కడ అంతిమంగా మనం ఏం చెప్పుకోవచ్చంటే, ఆత్మను వెతకద్దు, మనం అనాత్మను విడిచిపెడితే చాలు. శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, అన్ని కాదు కాదు నేతి నేతి అంటూ విచారం పరిపక్వమైనప్పుడు మనకి స్వయం ప్రకాశమైన సచ్చిదానంద స్వరూప ఆత్మ తనంతట తానే స్పష్టంగా తెలుస్తుంది అంటూ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు 208వ శ్లోకాన్ని కూడా వినేద్దాం మనం. అతో నాయం పరాత్మస్యాద్విజ్ఞానమయ శబ్దభాగ్ వికారే త్వా జడత్వాచ్చ పరిచ్ఛిన్నత్వహేతుతః దృశ్యత్వాత్ వ్యభిచారిత్వాత్ నా అనిత్యో నిత్యయిష్యతే. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. అతః ఇందువల్ల, అయం ఈ విజ్ఞానమయ, ఈ విజ్ఞానమయ శబ్దభాక్ విజ్ఞానమయమును శబ్దమును పొందిన కోసము, వికారత్వాత్ వికారము కలుగుదట వలన, జడత్వాచ్చ చైతన్యరహితమవటం వల్ల, పరిచ్ఛిన్న హేతుతః పరిచ్ఛిన్నమను కారణం వలనను, పరాత్మ పరమాత్మగా, నస్యాత్ కాదు, దృశ్యత్వాత్ దృశ్యమగుట వలన, వ్యభిచారిత్వాత్ ఇతర వస్తువులయందు దీని లక్షణములు ఉన్నందున, అనిత్య అనిత్యమైన, నిత్య నిత్యమైన పరమాత్మగా, నేష్యతే అంగీకరించబడదు అంటూ ఇక్కడ చెప్తున్నారన్నమాట. దీని భావార్థం ఏమిటి మనకి అంటే, విజ్ఞానమయ శబ్దంతో వ్యవహరించబడే విజ్ఞానమయ కోసం కూడా వికారి అయినందువల్ల, జడమైనందువల్ల, పరిచ్ఛిన్నము దృశ్యము వ్యభిచారి అసత్యమైనది కాబట్టి పరమాత్మ ఎప్పటికీ అది కాలేదు. అది అనిత్యమైనదే ఈ విజ్ఞానమయ కోసం. అనిత్యమైన వస్తువు ఎన్నడూ నిత్యం కాదు అంటూ ఇక్కడ చెప్పి దాన్ని కూడా కొట్టేసి ఆ తర్వాత మనకి ఆనందమయ కోసంకి తీసుకువెళ్తారు శంకరాచార్యులు వారు అన్నమాట. ఇప్పుడు ఈ మనం ఆత్మ అనాత్మ వివేకం చెయ్యాలి అంటూ మనకి 205 నుంచి 207 శ్లోకాల వరకు ఆచార్యుల వారు చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు ఆయన, ఆ వివేకాన్ని ఆచరణలో చూపిస్తున్నారు. పంచకోశాల్లో ముందుగా విజ్ఞానమయ కోశాన్ని అంటే బుద్ధి అహంకారంతో కూడిన జ్ఞానశక్తిని పరిశీలించి ఇది ఆత్మ కాదు అన్నారు. దాన్ని నిరూపిస్తారన్నమాట. విజ్ఞానమయ కోశం అంటే ఏమిటి, మనకి పంచకోశాల్లో 4వది బుద్ధి. ఇందులో ఏముంటాయి మనకి, బుద్ధి, నిర్ణయ శక్తి, అహంకారము, కర్తృత్వ భావం ఉంటాయి. సాధారణంగా మనిషి నేను ఆలోచిస్తున్నాను, నేను నిర్ణయిస్తున్నాను అంటాం అని భావించి బుద్ధినే తన స్వరూపంగా తీసేసుకుంటాడు. శంకరాచార్యులు వారు చెప్తున్నారు అది కూడా ఆత్మ కాదయ్యా అంటూ. ఎందుకు కాదు అంటే వికారిత్వాత్ అన్నారు. అంటే మార్పులకు లోనవుతోంది అది అంటున్నారు. బాల్యంలో ఉన్న బుద్ధి ఒకటి, ఇప్పుడున్న బుద్ధి వేరు. నిన్నటి అభిప్రాయం ఒకటి, ఈరోజు అభిప్రాయం వేరు. అంటే మార్పులకి అది లోనవుతుంది. నిత్య ఆత్మ అసలు ఎప్పటికీ మార్పు చెందదు కాబట్టి ఇది అది కాదు, కొట్టేశాం మనం. తర్వాత భగవద్గీతలో కూడా మనకి మారే వస్తువుకు పరమార్థ సత్యం లేదు అంటూ నా అసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః అన్నారు పరమాత్మ.
తర్వాత ఇంకో అంశం ఏం చెప్తున్నారు శంకర భగవత్పాదులు వారు? జడత్వాత్ అన్నారు. అంటే స్వయం చైతన్యమే కాదు, అది బుద్ధి స్వయంగా తెలుసుకోదు అంటున్నారు ఆయన. దాన్ని ఎలా నిరూపిస్తున్నారు? నిద్రలో బుద్ధి పనిచేయదు, కానీ నిద్ర లేచిన తర్వాత నేను బాగా నిద్రపోయాను అంటారు. మరి అని చెప్పేవాడు ఎవరు? ఆ సాక్షి చైతన్యం. అంటే బుద్ధి ప్రకాశించేది, ఆత్మ ప్రకాశకుడు అని అక్కడ తేలుతోందనమాట. తమేవ భాంతామనుభాతి సర్వం అంటుంది కఠోపనిషత్తు. ఆత్మ ప్రకాశం వల్లే బుద్ధి ప్రకాశిస్తుందయ్యా అంటున్నారనమాట. ఆ రకంగా అక్కడ దాని జడత్వాన్ని సూచించేశారు. ఇక్కడ మళ్ళీ పరిచ్ఛిన్నత్వాత్ అంటూ ఇది పరిమితమైనది అంటూ మరొకసారి దాని యొక్క పరిమితిని సూచిస్తున్నారన్నమాట. ఒక శరీరానికే పరిమితి, ఒక మనస్సుకే బుద్ధి పరిమితి, కానీ ఆత్మ సర్వవ్యాపి అపరిచ్ఛిన్నము. అందువల్ల బుద్ధి ఎప్పటికీ కూడాను ఆత్మ కాదు. చాందోగ్యం ఏముంది? సర్వం కల్విదం బ్రహ్మ అంటూ, బ్రహ్మ సర్వవ్యాపి అయ్యా, నీ బుద్ధి ఏమైనా సర్వవ్యాపి అంటూ ప్రశ్నిస్తే నిజమే. ఆ రకంగా అది ఆ వ్యాపకత్వాన్ని కూడా పొందలేదు కాబట్టి ఇది కూడా కొట్టేస్తున్నాం మనం. దృశ్యత్వాత్ గమనించబడుతోంది. ఏ విధంగా? నా ఆలోచన, నా నిర్ణయం, నా సందేహం అంటూ మనం దాన్ని సూచిస్తున్నాం. అంటే బుద్ధిని గమనిస్తున్నాం. గమనించబడేది ఎప్పటికీ దృశ్యమే కదా, గమనించేవాడే ద్రష్ట అవుతాడు. మరి అప్పుడు ఆత్మ ద్రష్ట, బుద్ధి దృశ్యం అవుతుంది. అందువల్ల బుద్ధి ఎప్పటికీ మళ్ళీ ఆత్మ కాలేదు అంటూ మరొకసారి ఇక్కడ ప్రూవ్ చేశారండి. ద్రష్టారం పశ్యేకిం అంటూ ద్రష్టను మరొకటి చూడలేం, అతడే ఆత్మ అన్నమాట. బృహదారణ్యకం మనకు ఆ విషయాన్ని చెప్తుంటుంది. కాబట్టి ఈ రకంగా కూడాను మనం ఈ 4వ పాయింట్లో కూడాను కొట్టేసాం. ఇక 5వ పాయింట్ మనకి ఏం చెప్పారన్నా, వ్యభిచారిత్వాత్ అంటూ అదేమి స్థిరంగా ఉండదు, అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది అంటూ చెప్తుంటారన్నమాట. వ్యభిచరించడం అంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉండడం. అది బుద్ధి స్పష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు గందరగోళంగా కూడా ఉంటుంది. జాగ్రత్తలో పనిచేస్తుంది, స్వప్నంలో మారుతుంది, సుషుప్తిలోనేమో అసలు కనబడకుండా లీనమైపోతుంది. అందువల్ల అదేమీ నిత్యమైనది కాదు, మార్పులకి లోనవుతోంది, వ్యభిచరిస్తోంది అంటూ ఇక్కడ దాన్ని కూడాను ఆత్మ యొక్క లక్షణాలతో పోల్చి చూస్తే అదేమీ సరిపోలేదు అంటూ దాన్ని కొట్టేశారు. భాగవతంలో మనకి భరత మహారాజు రాజబుద్ధి, తపోబుద్ధి, జింకపైన మమకార బుద్ధి అన్ని మార్పులు పొందుతాడు, కానీ ఆత్మకు ఆ మార్పు లేదు. విజ్ఞానమయ కోసం అత్యంత సూక్ష్మమైన ఉపాధిది. అందువల్ల సాధకుడు ఇక్కడే ఎక్కువగా మోసపోతూ ఉంటాడు. శరీరం కాదని ఒప్పుకుంటాడు, కానీ ఆలోచించే నేనే ఆత్మ అని అనుకుంటుంటాడు. ఆచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, ఆలోచించే బుద్ధి కూడా అనాత్మేనయ్యా అంటూ చెప్తున్నారు. నాకు ఆలోచనలు తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి. నాకు సందేహాలు తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి. నాకు నిర్ణయాలు తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి. ఇవన్నీ తెలిసిన సాక్షి ఎవరు? మళ్ళీ నేనే అవుతున్నాం. అది కుదురుతుందా? కుదరదు. అందుకే అదే ఆత్మ, అదే సాక్షి రూపంలో ఉన్నటువంటి ప్రజ్ఞాత్మ అంటూ చెప్తున్నారనమాట. ఆత్మ శరీరము కాదు, ప్రాణము కాదు, మనస్సు కాదు. విజ్ఞానమయ కోసం కూడా మారుతూ ఉంటుంది, పరిమితి చెందుతోంది, దృశ్యం అవుతుంది, జడస్వరూపంగా ఉంటుంది. కాబట్టి ఇది అవి పరమాత్మ కాదు. నేను ఆలోచిస్తున్నాను అనే భావం కూడా ఆత్మ కాదు. ఆలోచనలు తెలిసినవాడు, బుద్ధిని ప్రకాశింపజేసేవాడు, మార్పు లేనివాడు, అతడే ప్రత్యేగాత్మ, సాక్షి, సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరబ్రహ్మ. చక్కటి భావాన్ని చాలా లాజికల్గా తీసుకొచ్చి చూపించారు మనకి శంకర భగవత్పాదుల వారు. ఆ మహానుభావుడికి అనేక నమస్కారాలని ఆచరిస్తూ మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 చక్కటి శ్లోకాలని విందాం. అంతవరకు కూడాను సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि
తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విధి తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.